రాజశేఖర్ రెడ్డి పడిన కష్టం అంతా ఇంత కాదు. రాజశేఖర్ రెడ్డి జెండా బుధానేసుకొని వేల కిలోమీటర్లు ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీలో నడిచి పేదవాడు గుండి చప్పుడు ఇని ఈ రాష్ట్రానికి అధికారం తెచ్చాడు. ఆనాడు ఎంతో మంది వ్యతిరేకించిన ఎంతో మంది మహానుభావులు ఆ రోజు వ్యతిరేకించారు. ఆయన వెన్ను చూపలేదు. ఈ రోజు మాకు షర్మిలమ్మ గుర్తొస్తుంది. ఈ రోజు షర్మిలమ్మ గుర్తొస్తుంది. ఎందుకో వైసీపీ వాళ్ళ ముందు కాంగ్రెస్ పట్టించుకునేవాళ్ళు కాదు, టీడీపీ వాళ్ళు మనల్ని గురించి పట్టించుకునేవాళ్ళు కాదు. ఇది ఈ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకం, ఒక భరోసా కార్యకర్తలు కాదు ప్రజలు కూడా కలిగింది. మనందరం చిత్తశుద్ధితో ఆమెకు అండగా నిలబడి చెయ్యి కలిపి మనం మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి నినాదంతో ఆమె అడుగుజాడల్లో నడుస్తాం. ముఖ్యమంత్రి ఆమెతో పాటు మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పు 1,80,000 కోట్ల రూపాయలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు చేసిన అప్పు ఇంకొక 1,80,000 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 3,60,000 కోట్ల రూపాయలకు చేరింది. గత 5 సంవత్సరాలలో జగనన్న గారు చేసిన అప్పు ఏకంగా 8 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడైతే అసలు అప్పు లేని రైతు లేనే లేడమ్మా అంటున్నారు నాతో. అసలు వ్యవసాయం దండగా అని, అసలు వ్యవసాయం పంటలు వేసుకోవడం కూడా చాలా చోట్ల మానేసామంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో పెద్దపీట వేసి ఎన్నో ప్రాజెక్టులు ఆయన అంత కోరికగా అన్ని నీళ్లు అంత ఆయకట్టును పెంచితే కనీసం తర్వాత వచ్చిన చంద్రబాబు గారైనా ఇప్పుడున్న జగనన్న గారైనా కనీసం ఆ ప్రాజెక్టులు మెయింటెనెన్స్ కూడా చేయడం లేదు. ఈరోజు పొద్దున వెళ్ళాం ఒక ప్రాజెక్టుకి, ఆ ప్రాజెక్టుకి కనీసం సంవత్సరానికి 2 కోట్లు, ఇంకో సంవత్సరం 4 కోట్లు పెడితే పూర్తి మరమ్మతులు అయిపోయి, కానీ అవి ఏమీ చేయకపోతే ఆ గేట్లు ఇరిగిపోయి ఆ గేట్లు ఆ నీళ్లలో తేలుకుంటూ పోతున్నాయి. అది ఈనాటి పరిస్థితి. మరి ఎవరిని ఉద్ధరించినట్టు? ప్రత్యేక హోదా వచ్చుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, ఇప్పుడు కూడా మనకు ప్రత్యేక హోదా ముఖ్యం కాకపోతే ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ మన రాష్ట్రం ఇలాగే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ప్రతిరోజు మాట్లాడాడు ప్రత్యేక హోదా గురించి, ప్రతిరోజు రాగం తీశారు ప్రత్యేక హోదా గురించి, నిరాహార దీక్షలు కూడా చేశాడు జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి. ఇంకొక మాట కూడా అన్నారు, మూకుమ్మడిగా అందరు ఎంపీలను రాజీనామా చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని టీడీపీ పార్టీని సవాలు చేసిన మహానాయకుడు, మహాప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు. మరి ఏమైంది? జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఏమైంది? జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వాళ్ళు, ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా వస్తే మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, మనకు ఇన్సెంటివ్స్ వస్తాయి, రాయితీలు వస్తాయి, పరిశ్రమలు పెద్ద పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని అవసరాలు తీరుతాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రత్యేక హోదా కోసం కొట్లాడిన వాళ్ళు అధికారం రాగానే ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈరోజు బీజేపీ పార్టీకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గెలుచుకోలేదు, ఒక ఎంపీ గెలుచుకోలేదు, అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కైవసం అయిపోయింది బీజేపీకి, మనం టీడీపీ వల్ల, మన వైసీపీ నాయకుల వల్ల. ఎందుకు అని అడుగుతున్నా. అటు జగనన్న ఇటు చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి బానిసలే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు ఒక్క న్యాయం చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పోలవరం ఇవ్వకుండా, రాజధాని ఇవ్వకుండా, మనకు ఒక్క మేలు కూడా చేయకుండా బీజేపీ పార్టీకి ఎందుకు అమ్ముడుపోయారు వీళ్ళు అని అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ప్రజలకు న్యాయం చేయగలదు. ఈ ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రమే
రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఎవరు బెదిరించినా బెదిరే వాళ్ళం కాదు. ఈరోజు మా ఫ్లెక్సీలను తొలగించారు, ఈరోజు మా బోట్లను తీసేశారు, మా కార్యకర్తలను బెదిరించారు, ఆఖరికి వాళ్ళ గుండాలే కాదు, వైసీపీ గుండాలే కాదు, ఆఖరికి కలెక్టర్తో సహా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మేమంటే భయపడుతున్నట్టే కదా లెక్క. నన్ను ఇంతగా దూషిస్తున్నారే, సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోస్తున్నారే, ఇంతగా అడ్డుకుంటున్నారే, మరి మీ వెన్నులో వణుకు పుట్టింది అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి?